వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు పేపర్లలో వచ్చిన ప్రధాన అంశాల గురించి మనం చూసుకున్నట్లయితే నేర వార్తలు, క్రైమ్ వార్తలు అలాంటి రిలేటెడ్ విషయాలు మనం పరిశీలిస్తే హెడ్లైన్ చూస్తున్నాం మనం. ఏసీబీ వలలో చిలకలూరిపేట ఎంఈఓ ఉపాధ్యాయుడి నుంచి 30,000 డిమాండ్, రెడ్ హ్యాండెడ్గా దొరికిన వైనం. ఒక ఎంఈఓ బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉండి 30,000 లంచం సాటి ఉపాధ్యాయుడి నుంచి అడిగారు. ఉపాధ్యాయుడి దగ్గర నుంచి లంచం అడిగారు, రెడ్ హ్యాండెడ్గా దొరికారు, ఏసీబీ వల్ల చిక్కారు. ఇలాంటి ఘటనలు మనం జరుగుతున్నప్పుడు వీళ్ళ గురించి ఖచ్చితంగా న్యూస్లలో వీటిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు లంచగొండి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రజల దగ్గర నుంచి లంచం తీసుకొని వాళ్ళ జేబులకు చిల్లులు పెడుతున్న చీడ పురుగు అనే విషయాలు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీడియా మీదే ఉంది, ఫోర్త్ పిల్లర్ మీదనే ఉంది. ఇలాంటి సమయాల్లో కనుక మీడియా రెస్పాండ్ అవ్వకపోతే ఇలాంటి లంచగొండలు ఇంకా విస్తృతంగా జలగల్లాగా చేరి ప్రజల యొక్క ఆస్తులను పీక్కు తినే అవకాశం ఉంది. వీళ్ళు ఎందుకు లంచాలు తీసుకుంటున్నారనే విషయాల పట్ల ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ స్పందించాలి. ఒకవేళ పెద్ద మీడియా స్పందించకపోయినా కనీసం యూట్యూబ్ లాంటి జర్నలిస్టులైనా స్పందించాలి. మీ వార్తలే కదా అందరూ చూస్తారు, యూట్యూబ్ జర్నలిస్టులైనా స్పందించాలి. చూడండి ఈ వార్త హెడ్లైన్స్ చూడండి. చిలకలూరిపేట మండలం విద్యాశాఖాధికారి ఎంఈఓ 1 కె లక్ష్మి లంచం తీసుకుంటుండగా సోమవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం ఇచ్చిన జూనియర్ అసిస్టెంట్ మాజేటి శ్రీనివాసరావును కూడా ఆమెతో పాటు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి గుంటూరు ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్లో చల్లా వెంకట శ్రీనివాసరావు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి గత జూలైలో పదవీ విరమణ చేశారు. గత కొంతకాలంగా పెన్షన్తో సహా అతడికి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వటానికి ఎంఈఓ లక్ష్మి లంచం డిమాండ్ చేస్తూ వచ్చింది. సంబంధిత ఫైలును చిలకలూరిపేట సబ్ ట్రెజరీ కార్యాలయానికి పంపకుండా కాలయాపన చేస్తుంది. దీంతో బాధితుడు చల్లా వెంకట శ్రీనివాసరావు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపాడు. తాను పనిచేసిన విద్యా సంస్థలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న మాజేటి శ్రీనివాసరావు ద్వారా 30,000 ఎంఈఓ లక్ష్మికి పంపారు. ఎంఈఓ ఇంటి వద్దనే మాజేటి శ్రీనివాసరావు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. వీరిద్దరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అధికారులు వీరిని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను లంచం కోసం ఎవరైనా వేధించినట్లయితే జిల్లా ఏసీబీ అధికారులకు కానీ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కానీ 9400440057కు కానీ తెలియచేయాలని ఏసీబీ అధికారులు కోరారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు అతను పదవి విరమణ చేశారు, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. తనకు రావాల్సిన బెనిఫిట్స్ పొందటానికి ఆ ఫైల్ని పంపించాలి పైకి. అలాంటప్పుడు మధ్యలో ఉంటారు ఎంఈఓ. ఈమె లంచం అడిగారు, ఇంత లంచం ఇస్తేనే ఫైల్ కదులుతుంది అది ఇది అని. ఆయన మరి ఏసీబీ అధికారులను సంప్రదించారు కాబట్టి రెడ్ హ్యాండెడ్గా వచ్చి పట్టుకున్నారు. ఇక్కడ ఒక ఎంఈఓ జీతం ఎంత ఉంటుందండి? జనరల్గా మనం ఆలోచిద్దాం. ఒక ఎంఈఓకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతం ఎంత ఉంటుంది? ఒక జీతం తీసుకొని ప్రభుత్వ అధికారిగా బ్రతుకుతున్న ఎంఈఓ లాంటి అధికారులు మరి లంచం 30,000 డిమాండ్ చేశారంటే, ఒకరోజు లంచం అతను ఇచ్చాడంటే 30,000గా, ఆ రోజుకి 30,000 లెక్కన ఎన్ని 30,000 దోచుకుంటారు వీళ్ళు? ఎంతమంది దగ్గర లంచాలు తీసుకుని ఎన్ని కోట్లు సంపాదించుకుంటారు అక్రమంగా? ఈ రకంగా దోచుకుంటూ పోతూ ఉంటే అంటే ఒకవైపు ఉద్యోగాలు లేక డిగ్రీలు, డబుల్ డిగ్రీలు, పీజీలు ఇవన్నీ చదువుకొని ఏం పని చేయాలి, సొసైటీలో ఎలా బ్రతకాలి, మాకు ఉద్యోగాలు లేవే, మార్కెట్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేంత పరిశ్రమలు కూడా ఇక్కడ లేవు కదా, ఉద్యోగాలు లేవు కదా అని చెప్పి గిలగిలా కొట్టుకుంటుంటే నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించి ప్రశాంతంగా కూర్చొని వీళ్ళు ఈ రకంగా లంచాలు తీసుకుంటూ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలి పబ్లిక్? చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎలా రియాక్ట్ అవ్వాలి ఇలాంటి విషయాల పట్ల? ఉద్యోగాలు రాక మలమల మాడిపోతూ ఉంటే మీరు ఈ రకంగా లంచాలు తీసుకుంటూ ఉంటే ఏ విధంగా పబ్లిక్ రియాక్ట్ అవుతారు? సిగ్గుండాలి కదండి కొంచెమైనా ఉద్యోగస్తులకి మీరు లంచాలు అడిగేటప్పుడు. మీడియా ఇలాంటి విషయాల పట్ల దృష్టి పెట్టండి. లేకుంటే నిరుద్యోగులందరూ కూడా స్వతంత్రంగా ఒక ఇండిపెండెంట్ డిజిటల్ ఛానల్స్ పెట్టుకోండి. మీరైనా ఇలాంటి వాళ్ళని ఉత్తికి ఆరేయండి సోషల్ మీడియాలో, సిగ్గన్న వస్తుంది కదా. ఇది బిఎస్ఆర్ న్యూస్ నుంచి మీ అందరికీ సూచనలు.